Good morning, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy. T1 Academy క్లాసుల్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఆల్రెడీ యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా కంప్లీట్ చేసి ఉన్నాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, రివాల్ట్ ఆఫ్ 1857 అండ్ ఇంకొన్ని సివిల్ అప్రైజింగ్స్ సంబంధించిన క్లాసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే కొన్ని ఎంసీక్యూస్ ని డీల్ చేద్దాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద ఫస్ట్ మదర్సా సెటప్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా? బ్రిటిషర్స్ ఇండియాలో మొట్టమొదటి మదర్సాని ఎక్కడ సెటప్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. సో బేసికలీ ఫస్ట్ మదర్సా, వాట్ ఈస్ మదర్సా? మదర్సాస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో పర్షియన్, అరబిక్ లాంటి లాంగ్వేజెస్, అలాగే ఖురాన్ మరియు ఇంకా ఇస్లాం రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడికి వచ్చే విద్యార్థులకు నేర్పిస్తారు. ఈ మదర్సా అనేది అరబిక్ పదం అండి, అరబిక్ పదం. మరి అరబిక్ మదర్సా అంటే అర్థం ఏంటో తెలుసా? మదర్సా ఇస్ మీన్స్ స్కూల్, స్కూల్ అని చెప్పి అర్థము. మరి బ్రిటిషర్స్ మొట్టమొదటి దాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? కలకత్తాలో 1780లో వారెన్ హ్యాస్టింగ్స్ హ్యాస్ ఫౌండెడ్ దేర్ ఫస్ట్ మదర్సా ఎట్ కోల్కతా. ఓకే, ఈయన బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు మదర్సా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళది ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళ సెటప్ అంతా వేరే కదా. ఈ ఇస్లామిక్ మదర్సాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అప్పటి వరకు మొత్తము భారతదేశ అధికార భాష పర్షియన్ లో ఉండే, మరి ముస్లిం రూలర్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పటి వరకు నిర్వహించిన అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి అర్థం కావాలి కదా తర్వాత వచ్చిన వాళ్ళకు. సో ఏం చేశారంటే, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్స్ ని తర్వాత కాలంలో బ్రిటిష్ రాజులో ఇంటర్ప్రెటర్స్ గా నియమించుకోవడం జరిగింది. ఓకే, మరి దీంతో పాటు దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ 1780లోనేమో మదర్సా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఏర్పాటు చేస్తే 1791లో సాంస్క్రిట్ కాలేజ్ వాజ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై జొనాథన్ డంకన్. ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశాడు? ఫర్ స్టడీయింగ్ హిందూ లా, philosophy and literature. In 1791, Jonathan Duncan has established Sanskrit Vishwavidyalaya or Sanskrit College at Varanasi. Okay, all right. Now coming on to the next question. The Asiatic Society of Bengal was founded by. Asiatic Society of Bengal అనగానే మనకి ఏం పేరు గుర్తుకొస్తుంది? విలియం జోన్సే కదా. ఎస్, విలియం జోన్స్ ఆల్రెడీ అప్పటికే కలకత్తా సుప్రీం కోర్టులో జడ్జిగా వర్క్ చేస్తూ ఉంటాడు. మరి ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. మరి 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ఫౌండర్ ఆర్ చైర్మన్ గా సర్ విలియం జోన్స్ ని వారెన్ హ్యాస్టింగ్స్ నియమించడం జరిగింది. ఓకే, మరి ఈ సొసైటీ వాళ్ళు ఒక మ్యాగజైన్ ని నడిపించారండి, దాని పేరు ఏషియాటిక్ రీసెర్చెస్. దీంట్లో ఏమేమి రీసెర్చ్ చేశారంటే, ఇండియా యొక్క పాస్ట్ కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకొని బయటకు తీసుకురావడానికి ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే దాన్ని ఉపయోగించుకున్నారు. ఓకే, మరి అందులో భాగంగా 1789లో దిస్ విలియం జోన్స్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ అభిజ్ఞాన శాకుంతలం. కాళిదాసుడు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఉంది కదా, ఎస్, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? విలియం జోన్స్. మరి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ 1784 కదా. మరి ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే ఏం చెప్తారు? వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, ఇట్స్ వారెన్ హ్యాస్టింగ్స్, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్. చూద్దాం. అసర్షన్ లో ఏం చెప్పాడు? ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వారెన్ హ్యాస్టింగ్స్ and he modestly declined the offer of presidentship of the learned body in favor of William Jones అని చెప్పి అంటున్నాడు. చూద్దాం మరి ఇది ఎంతవరకు కరెక్టో. బేసిక్ గా వారెన్ హ్యాస్టింగ్స్ కి కూడా
వారెన్ హ్యాస్టింగ్ కి కూడా హీఈస్ ఆల్సో ఏ స్కాలర్ అండి. ఆయనకు కూడా ఓరియంటల్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అంటే సంస్కృతము, పర్షియన్, అరబిక్ ఈ భాషల్లో ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్ అన్న ఆలోచన ఉండేది. హీ వాజ్ ఆల్సో ఏ స్టాండ్ సపోర్టర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్. బట్ దానికి చైర్మన్ గా అమ్మన్నప్పుడు మాత్రము ఆయన దాన్ని రిజెక్ట్ చేసిండు వారెన్ హ్యాస్టింగ్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గవర్నర్ జనరల్ గా చాలా డ్యూటీస్ లో ఉంటాడు కదా. సో ఇవి చేయడం ఇంకా బర్త్డే అనుకొని అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న సర్ విలియం జోన్స్ ని ఆ పొజిషన్ లోకి వారెన్ హ్యాస్టింగ్స్ సిఫార్సు చేయడం జరిగింది. సో అసెర్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, వారెన్ హ్యాస్టింగ్స్ వాజ్ హిమ్సెల్ఫ్ ఏ గ్రేట్ స్కాలర్ అండ్ అన్ ardent ఓరియంటలిస్ట్ హూ యూస్ టు ఎంకరేజ్ ద స్టడీ ఆఫ్ సాంస్క్రిట్, పర్షియన్ అండ్ అరబిక్. అసెర్షన్ అప్పుడు దీని గురించి డీటెయిల్డ్ గా చెప్పాను కదా. ఎస్, మరి రీజన్ కూడా కరెక్టే, రెండు కరెక్టే. మరి రీజన్ అనేది మనకు ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏనా అది చూడాలి మనం. ఎస్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకని నేను చెప్పినట్టుగా వారెన్ హ్యాస్టింగ్స్ కి ఆల్రెడీ అంత నాలెడ్జ్ ఉన్నా కూడా కావాలనే విలియం జోన్స్ ని వేసిండు కదా ప్రెసిడెంట్ ని, రైట్? సో దిస్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మరి మన ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ was the first to translate Kalidasa's famous work Shakuntala or Abhignana Shakuntalam into English? Already first question లో మాట్లాడుకున్నాం కదా. సెకండ్ క్వశ్చన్ లో ఎవరని చెప్పాను? సర్ విలియం జోన్స్. విలియం జోన్స్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ కాళిదాస శాకుంతలం ఇంటూ ఇంగ్లీష్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రాన్స్లేట్. సో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అవసరం లేదు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The main reason for the British government to spread modern education in India during the pre-independence period was. At first బ్రిటిష్ వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ ని స్ప్రెడ్ చేయలేదండి ఇండియాలో చాలా సంవత్సరాల పాటు. ఫర్ 1757 తర్వాత నుంచి వాళ్ళ రాజ్యం స్టార్ట్ అయింది కదా ఇండియాలో. అప్పటి నుంచి 1831 వరకు ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. అంటే జనాలకు ఎడ్యుకేషన్ నేర్పించడానికి జస్ట్ ఒక కలకత్తా మదర్సాను ఓపెన్ చేసింది. అలాగే వారణాసి సాంస్క్రిట్ కాలేజ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎస్, అది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి కూడా పర్పస్ ఏంటంటే అప్పటి వరకు పర్షియన్లు ఉండే కదా. ఎస్, మరి హిందువులు ముస్లిమ్స్ వస్తారు కాబట్టి ఇంగ్లీష్ కోర్టులకు అక్కడ జుడిషియరీలో వర్క్ చేయడానికి మాత్రమే క్వాలిఫైడ్ ఇండియన్స్ ఉండాలన్న రీజన్ తోని ఈ రెండు కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత లార్డ్ వెల్లెస్లీ టైంలో 1800 లో ఫోర్ట్ విలియం అనే ఒక కాలేజ్ స్టార్ట్ చేసిండు. అది కూడా టు ట్రైన్ ద సివిల్ సర్వెంట్స్ హూ కేమ్ ఫ్రమ్ లండన్. ఇండియాకు సంబంధించిన పరిస్థితుల మీద వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఫోర్ట్ విలియం అనే ఒక కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు, చూద్దాం. ద నీడ్ ఫర్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఇన్ మైనర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. ఎస్, ఇందాక అక్కడ జుడిషియరీ విషయంలో చెప్పుకున్నట్టుగా అదొక కరెక్ట్ ఆన్సర్ ఏనండి. టు ప్రమోట్ ఇండియన్ కల్చర్ కాదు, టు మోడర్నైజ్ ద ఇండియన్ పీపుల్ సో దట్ దే కుడ్ షేర్ దేర్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్. మేమే ఉద్ధరిస్తున్నాం అన్నారు అసంటి వాళ్ళు, వాళ్ళ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ మాకు షేర్ చేస్తారా? కాదు కదా, నన్ ఆఫ్ దే బో కూడా కాదు. ద ఆన్సర్ ఇస్ దిస్ అండి. బేసిక్ గా ఇందులో రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మన వాళ్ళకు రాకపోతే ఇండియన్స్ కి చిన్న చిన్న పనులు, ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్ అనుకుందాం, కోర్టులో ఒక క్లర్క్ అనుకుందాం, ఈ పని చేయడానికి కూడా ఇంగ్లాండ్ నుంచి జనాలు తీసుకురావాల్సి వస్తుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని చేయాలంటే ఎక్కడ జీతాలు ఇవ్వాలి కదా, లోకల్ అయితే తక్కువ చేస్తాడు, రైట్? అదొకటి. మరి ఇంకోటి మైనర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లో వీళ్ళని వాడుకోవడం. సేమ్ రీజన్స్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ 5A అండి. Now coming on to the next question. Who amongst the following Englishmen first translated Bhagavad Gita into English? భగవద్గీత, మన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: విలియం జోన్స్, చార్ల్స్ విల్కిన్స్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్, జాన్ మార్షల్. యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. మరి ఎవరు? విలియం జోన్స్ కాదు కదా. ఆల్రెడీ విలియం జోన్స్ ఏం ట్రాన్స్లేట్ చేశాడని చెప్పారు? అభిజ్ఞాన శాకుంతలం, రైట్? మరి ఇది ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? చార్ల్స్ విల్కిన్స్. హీఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ హూ ట్రాన్స్లేటెడ్
భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. మరి భగవద్గీతని చార్ల్స్ విల్కిన్స్ ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ రాస్తే, ఒక బుక్ కింద ప్రింట్ చేస్తే దానికి ముందు మాట ఆర్ ప్రీఫేస్ ని అప్పటి గవర్నర్ జనరల్ అయిన వారెన్ హ్యాస్టింగ్స్ రాయడం జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయిన వారెన్ హ్యాస్టింగ్ రాయడం జరిగింది. ఓకే, ఎందుకు రాశాడు? ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఓరియంటల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే, మరి గవర్నర్ జనరల్ కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన పోయి రాసిండు. ఇట్లా వి ప్రకాష్ గారు బుక్ రిలీజ్ చేస్తే కేసీఆర్ గారు రిలీజ్ చేసినట్టు, సిమిలర్ కాన్సెప్ట్. ఓకే, రైట్. Now coming on to the next question. Which act of British government granted 1 lakh for education in India for the first time? ఇందాక చెప్పాను కదా, 1757 నుంచి 1813 వరకు ఒక్క రూపాయి కూడా వీళ్ళు సపరేట్ గా ఇండియన్స్ కి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉపయోగించలేదు. కానీ 1813 లో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 వల్ల, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఇది దిస్ హ్యాస్ డైరెక్టెడ్ కంపెనీ టు అలోకేట్ at least 1 lakh rupees each year in their budget to spend on the education. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 లో ఏం చెప్పారంటే, మినిమం ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలో ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అట్లీస్ట్ ₹1,00,000 ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి అని చెప్పారు. బట్ స్టిల్ అయినా కూడా వీళ్ళు 1835 వరకు ఖర్చు చేయలేదు. దానికి ఒక రీజన్ నింపుకున్నారు ఆ పైసలు ఆపడానికి. ఏమనంటే, ఓకే చదువు చెప్దాం, ఓకే ఎట్లా చెప్దాం, ఏ భాషలో చెప్దాం, ఓరియంటల్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్, ఓరియంటల్ స్కూల్ ఆఫ్ థాట్ అందులోనా, లేకపోతే మన ఇంగ్లీష్ లోనా, అంటే లోకల్ లాంగ్వేజెస్ వర్నాకులర్ లాంగ్వేజెస్ లో చెప్పిద్దామా, మన ఇంగ్లీష్ లో చెప్పిద్దామా అనే డిబేట్లు పెట్టి 1813 నుంచి 1835 వరకు రూపాయి కూడా ఖర్చు చేయలేదండి. ఓకే, సో the answer is Charter Act 1813. The answer is Charter Act 1813. Right? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 లో ఇంకేమున్నాయి? చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830 అప్పటి వరకు మొత్తము మనది ట్రేడ్ అంతా, ఏషియా ట్రేడ్ అంతా వీళ్ళే చూసుకునే వాళ్ళు కదా. బట్ ఆ ట్రేడ్ మోనోపలి అనే దాన్ని ఎండ్ చేసిందండి, ఎక్సెప్ట్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ టీ ట్రేడ్ అండ్ ట్రేడ్ విత్ చైనా. ఈ రెండు విషయాలు తప్పితే వేరే అప్పటి వరకు ఉన్న ఈస్ట్ ఇండియన్ కంపెనీ ట్రేడ్ మోనోపలిని ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 బంద్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత వచ్చిన చార్టర్ యాక్ట్ ఈ రెండు ప్రొవిజన్స్ ని కూడా రద్దు చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2018 లో అడిగారు ఐఏఎస్ ఎగ్జామ్ లో. చూద్దాం ఏంటో ఇది. రిగార్డింగ్ వుడ్స్ డిస్పాచ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో? ఇయర్ ఇంపార్టెంట్. వుడ్స్ డిస్పాచ్ 1854. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, 1854 లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. మరి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్. కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. In order to encourage private players participation, grant in aid should be given to them అని చెప్పి వుడ్స్ డిస్పాచ్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ వాస్ రికమెండెడ్. ఎస్, ఇందులో లండన్ యూనివర్సిటీని మోడల్ గా తీసుకొని మరి ఇండియాలో కూడా యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలని వుడ్స్ డిస్పాచ్ లో 1854 లో చార్ల్స్ వుడ్ ఆయన రికమెండేషన్స్ లో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ రికమెండెడ్. కరెక్టా? తప్పండి. ఎందుకు? వీళ్ళు ఏం చెప్పారు? వుడ్స్ డిస్పాచ్ లో చార్ల్స్ వుడ్ ఏం చెప్పాడంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ లో మాత్రమే ఇంగ్లీష్ లో చెప్పండి, ప్రైమరీ లెవెల్లో వర్నాకులర్ లాంగ్వేజెస్ లో చెప్తే సరిపోతుంది, ఎందుకంటే జనాలకు అర్థం కావాలి కదా. సో ఇన్ బేసిక్ ఫస్ట్ చదువు వాళ్ళ లాంగ్వేజ్ లోనే చెప్పండి, దాని తర్వాత ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ పైకి వస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పండి, అంతేగాని అన్ని లెవెల్స్ లో అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో 1 and 2 ఆర్ కరెక్ట్ కదా? ఎస్, 1 and 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In the Hunter Commission report, special emphasis was laid on the development of Hunter Commission. Hunter Commission దేని గురించి? Hunter Commission ఆర్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం కదా. ఎస్, మరది దేని గురించి మాట్లాడింది?
హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడింది కదా, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడింది అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడింది. మనకి ఇక్కడ రెండు కరెక్టే అవుతాయి మరి ఆన్సర్లు, ఎందుకంటే స్పెషల్ ఎంఫోసిస్. వీళ్ళు ఏం చెప్పారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ని ప్రైవేటైజ్ చేయండి అని చెప్పారు. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద లోకల్ బాడీస్ అని చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ప్రైవేటైజేషన్ అండ్ దీనికి ఏమో లోకల్ బాడీస్ కి ఇవ్వండి సో దట్ ఎక్కువ మందికి చదువు అవుతుంది అని చెప్పారు. సో దిస్ ఈస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్ కి సంబంధించి. ఓకే, హంటర్ కమిషన్ ని ఎప్పుడు వేసారు? హంటర్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఫౌండెడ్ ఇన్ 1882 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్. ఎందుకోసము? ఫర్ రివైవింగ్ ద ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ 1854 వుడ్స్ డిస్పాచ్. 1854 లో వుడ్స్ డిస్పాచ్ ప్రకారం స్టార్ట్ చేసినాం కదా, మరి ఒకసారి రివ్యూ చేద్దాం. దాని కింద ఏమేమి ఎస్టాబ్లిష్ చేసినాం, ఎంతవరకు చదువు చెప్పినాం అనేది రివ్యూ చేయడానికి 1882లో లార్డ్ రిప్పర్ ఉన్నప్పుడు, వైస్రాయ్గా ఉన్నప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ కమిషన్ వాళ్ళు దే హావ్ బేసికలీ రికమెండెడ్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్. సెకండరీ ఎడ్యుకేషన్ లో వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే అంతగా పెద్ద తెలివితేటలు లేని వాళ్ళు కూడా బతకాలి కదా, సో వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేశారు. అలాగే ఫీమేల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన దాంట్లో పరిస్థితులు బాగాలేవు, ఫెసిలిటీస్ అస్సలు లేవు అని చెప్పి ఆ పాయింట్ ని కూడా వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In 1902, Lord Curzon appointed the University Commission, including 2 Indian members. Who are they? 1902 లో ఒక కమిషన్ వచ్చింది, దాని పేరేం పేరు? ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ ఆర్ థామస్ రేలే కమిషన్. థామస్ రేలేస్ కమిషన్ అన్న ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అన్న ఒకటే. అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, హంటర్ కమిషన్ రెండు ఒకటే. ఓకే, యూనివర్సిటీస్ కమిషన్ అంటే ఏమన్నాను? థామస్ రేలే కమిషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1902 లో. మరి అప్పుడు ఎవరు? వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఆయన టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి అందులో మెంబర్స్ ఎవరు అని చెప్పి 2 ఇండియన్ మెంబర్స్ ని తీసుకున్నారంట. మరి అందులో మెంబర్స్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరు? సయ్యద్ హుసేన్ బిల్గ్రామి అండ్ జస్టిస్ గురుదాస్ బెనర్జీ. ఓకే, and based on this Universities Commission's recommendation, Universities Act 1904 was passed. ఈయన ఎవరో తెలుసా? సయ్యద్ హుసేన్ బిల్గ్రామి. ఇక్కడ మనము సాలార్జంగ్ కి సెక్రటరీగా పనిచేసి మన హైదరాబాద్ సంస్థానంలో ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టడంలో సహాయపడ్డ వ్యక్తి ఉన్నాడు కదా. ఎస్, ఆయన ఒక్కోలేనండి. వీళ్ళిద్దరిని మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. మరి అసలు ఈ యూనివర్సిటీ కమిషన్ ఏం చేసింది అది కూడా ఒకసారి చూద్దాము. బేసికలీ వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ లో ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఇప్పటి నుంచి 5 lakh రూపీస్ అనేది ఖర్చు పెట్టండి అని చెప్పారు. అలాగే స్టూడెంట్స్ కి యూనివర్సిటీస్ కట్టాం కదా, అందులో వాళ్ళకు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఇక్కడే ఉండి చదువుకోవడానికి వాళ్ళకు ఫెసిలిటీస్ ని కల్పించండి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే యూనివర్సిటీస్ మీద గవర్నమెంట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి వీటి రికమెండేషన్స్ అన్ని విన్న తర్వాత ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 ని చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సాడ్లర్ కమిషన్ వాజ్ రిలేటెడ్ టు. సాడ్లర్ కమిషన్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కదా. సాడ్లర్ కమిషన్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. 1917 లో వేశారు, 1919 లో ఇది రికమెండేషన్స్ ఇచ్చింది. మరి ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ క్లెమ్స్ఫోర్డ్ టైంలో సాడ్లర్ కమిషన్ ని నియమించడం జరిగింది. మరి వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? వీళ్ళు ఏం చెప్పారంటే యూనివర్సిటీస్ ఇప్పటివరకు మీరు చాలా కంట్రోల్లో పెట్టారు, సాలింగా వాటికి ఆటోనమీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళ రికమెండేషన్స్ లో చెప్పడం జరిగింది సాడ్లర్ కమిషన్. ఓకే, అలాగే డిగ్రీ కోర్సు 3 years డిగ్రీ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి కూడా వీళ్ళ రికమెండేషన్స్ లో చెప్పడం జరిగింది. అలాగే ఈ హయ్యర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే సెకండరీ క్లాస్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీళ్ళన్నిటికీ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఒక కొత్త బోర్డు, స్పెషల్ బోర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయండి, అంతేగాని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళతో నిర్వహించద్దు అని చెప్పి వీళ్ళ రికమెండేషన్స్ లో
చెప్పడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ మెకౌలే వాస్ రిలేటెడ్ టు. లార్డ్ మెకౌలే దేని గురించి? మిలిటరీ రిఫార్మ్సా, అబాలిషన్ ఆఫ్ సతియా, ఇంగ్లీష్ ఎడ్యుకేషనా, పర్మనెంట్ సెటిల్మెంటా? ఎక్కడ వస్తాడు లార్డ్ మెకౌలే? మెకౌలే మినిట్స్ 1835. ఇండియాలో మనం ఇప్పుడు చదువుతున్న ఎడ్యుకేషన్ విధానం ఉంది కదా, అప్పటి వరకు ఇది లేకుండే దీన్ని స్టార్ట్ చేసింది ఈ లార్డ్ మెకౌలే ఇచ్చిన మెకౌలే మినిట్స్ తోనే. ఈయన అప్పటి గవర్నర్ జనరల్ క్యాబినెట్ లో లా మెంబర్ గా ఉండే. మరి ఈయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే ఇండియాలో ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఇద్దామా, అంటే వెర్నాకులర్ లాంగ్వేజ్ లో చదువు చెప్దామా లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఇద్దామా అనేది డిసైడ్ చేసిరండి. మరి ఈయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేయాలని చెప్పి 1835 లో డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరి అదే సంవత్సరం అప్పటి వరకు ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉన్న పర్షియన్ ప్లేస్ లో ఇంగ్లీష్ ని తీసుకురావడం జరిగింది. మెకౌలేస్ మినిట్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. మెకౌలే మినిట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, రైట్. Now coming on to the next question. Downward filtration గురించి. During India's colonial period, the theory of downward filtration was related to what? Option railways, B irrigation, C education, D poverty elevation. Answer is education. Downward filtration అంటే ఏం లేదండి, it is related to education upliftment in the India during the colonial period. ఇందులో ఫస్ట్ ఏమని అనుకున్నారంటే, ఫస్ట్ కొందరికి హయ్యర్ క్లాసెస్ పీపుల్ కి నేర్పిద్దాం, అంటే రాజుల పిల్లలు లేకపోతే అప్పర్ క్లాస్ పిల్లలు, వీళ్ళకి నేర్పిద్దాం. తర్వాత కాలంలో వాళ్ళే కిందున్న పేదలకు అందరికి నేర్పించుకుంటూ పోతారు, అట్లా ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఈ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ పీరియడ్ ని తీసుకురావాలా అని చెప్పి ఫస్ట్ అనుకున్నారు. ఓకే, సో కమింగ్ టు ద ఇంగ్లీష్. Downward filtration theory was related to educational upliftment during the India's colonial period. Okay, the filtration theory in education meant coming down of education from top to bottom, that is from higher class people to the lower class people. Okay, right. ఇది ఎందుకు తీసుకొచ్చారు డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటే, దీనికి లార్డ్ మెకౌలే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ద ఇంగ్లీష్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాజ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ ద ఎలైడ్ గ్రూప్ విచ్ వుడ్ ఎడ్యుకేట్ ద జనరల్ పబ్లిక్ లేటర్. మనము వీళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళ దేశస్తులకు చెప్పుకుంటారు అనేది కాన్సెప్ట్ అండి బేసిక్ గా, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా వాస్ లెడ్ బై. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మెకౌలేస్ మినిట్ ఆఫ్ 1835 ఇస్ ద ఆన్సర్ అండి. ఇది మెకౌలేస్ మినిట్ ఆఫ్ 1835 ప్రకారము ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. మరి అది దానిలా ఎలా సమర్థించాడో లార్డ్ మెకౌలే మనం ఇప్పుడు చూద్దాం. ఆయన ఒక స్టేట్మెంట్ ఉందండి ఆయనకు సంబంధించింది. సాంస్క్రిట్ అండ్ అరబిక్, అంటే హిందువులకు సంబంధించిందేమో నాలెడ్జ్ అంతా సాంస్క్రిట్ లో ఉంటుండే, ముస్లింలదేమో అరబిక్ లో ఉంటుండే కదా. సో దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఏంటంటే, a single shelf of a good European library was worth the whole literature of India and Arabia అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. వర్నాకులర్ లాంగ్వేజ్ లో చెప్తే ఏం రాదు, అలా ఏం లేదు. మన మన పెద్ద లైబ్రరీలో ఉన్న ఒక సింగిల్ షెల్ఫ్ లో ఉన్నంత నాలెడ్జ్ ఈ అరబిక్ అండ్ సాంస్క్రిట్ లో ఉంది అని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. అందువల్ల హీ సజెస్టెడ్ ఇంగ్లీష్ యాజ్ అ లాంగ్వేజ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా with western languages as a subjects to study. Western philosophy, geography, మొత్తము ఆస్ట్రోనమీ అవన్నీ వెస్టర్న్ మనకు నేర్పించడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెడ్ టు ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి సంబంధించి యూపీఎస్సీ 2080 అందరూ మెకౌలే మినిట్స్ అంటారు కదా, కానీ అది ఇవ్వకుండా దాని చుట్టుపక్కల ఉన్నాయి అన్ని ఇచ్చి పడేసి అది ఏదో చూద్దాం. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఎస్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ద్వారానే మొట్టమొదటిసారిగా ఒకటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒకటి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మినిమం ₹1,00,000 ఇండియాలో ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయరని, రైట్. మరి దాని తర్వాత వీళ్ళు ఇంగ్లీష్ లో చెప్పాలన్నా వర్నాకులర్ లాంగ్వేజ్ లో చెప్పాలన్నా డిసైడ్ చేసుకోలేక చాలా రోజులు ఆపి ఫైనల్ ఇంగ్లీష్కి వచ్చారు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ కదా. ఎస్, నెక్స్ట్.
జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ 1823. ఈ మధ్యలో చాలా సంవత్సరాల పాటు డిస్కషన్ జరుగుతాయి కదా ఏం చేయాలని చెప్పి. ఎస్, అది దీనికి సంబంధించి. ఇన్ 1823 ద గవర్నర్ జనరల్ appointed a general committee of public instructions which had the responsibility to grant 1 lakh rupees for education every year. మరి ఇందులో కమిటీలో 10 మంది మెంబర్స్ ఉండే, దానికి ప్రెసిడెంట్ లార్డ్ మెక్కౌలీ. మరి స్టిల్ ఇది టైం తీసుకుంది, ఎందుకు అంటే వాళ్ళ అభిప్రాయాలు డివైడ్ అయి ఉండే, దేర్ అటిట్యూడ్స్ అభిప్రాయాలు డివైడ్ అయి ఉండే. అందువల్ల ఈ కాంట్రవర్సీ అనేది 12 సంవత్సరాలు జరిగి లాస్ట్ కి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే, సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 వల్ల వచ్చింది. మరి దాన్ని డిసైడ్ చేసిన కమిటీకి ఒకటి ఉంటది కదా ప్రొసీజర్, అది ఈ జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ కమిటీ. ఓకే, ఈ ఆరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిస్ట్ కాంట్రవర్సీ మనకు తెలిసిన విషయమే. సో మరి అన్ని కరెక్టే ఇక్కడ, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ 3 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా వేర్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ ఇయర్? ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ 3 యూనివర్సిటీస్ చేశారు, కోల్కతా, బాంబే అండ్ మద్రాస్. మరి ఏ సంవత్సరంలో చేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఏ సంవత్సరంలో చేశారు? 1857. చార్ల్స్ వుడ్ ఇచ్చిన వుడ్స్ డిస్పాచ్ 1854 ప్రకారం ఇండియాలో 3 యూనివర్సిటీస్ ని, ఒకటి కలకత్తా ప్రావిన్స్ లోని కలకత్తాలో, ఇంకోటి బాంబే ప్రావిన్స్ లోని బాంబేలో, ఇంకోటి మద్రాస్ లో ఏర్పాటు చేయాలని చేశారు. మొట్టమొదటిదేమో కోల్కతాలో స్టార్ట్ అయింది, దాని తర్వాత 3-4 నెలలకు బాంబేలో, దాని తర్వాత ఫైనల్ సమాచారం ఎండింగ్ లో మద్రాస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మోడల్ గా లండన్ యూనివర్సిటీలో ఎలాగైతే చెప్తున్నారో దాన్ని మోడల్ గా తీసుకుని మన దేశంలో యూనివర్సిటీస్ ని బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The establishment of the first women's university in Mumbai was the result of the effort of. ఇండియాలో మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ బాంబేలో పెట్టారు. మరి అది ఎవరి వల్ల, ఎవరి కృషి వల్ల జరిగిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: దయారాం గిండుమాల్, డికే కార్వే, ఎంజి రనాడే, రమాబాయ్. మరి ఎవరి వల్ల జరిగింది ఇది? డికే కార్వే వల్ల ఇది జరిగిందండి. ఓకే, హూ ఇస్ దిస్ డికే కార్వే? బేసికలీ ఈజ్ అన్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఏ ప్రొఫెసర్ హూ ఫాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ విడో రీమ్యారేజెస్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్. డికే కార్వే ఒక ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండి. ఇండియాలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ గురించి అలాగే విడో రీమ్యారేజెస్ గురించి ఈయన పోరాడడం జరిగింది. ఓకే, దానికోసం ఈయన విడో రీమ్యారేజ్ అసోసియేషన్ అని చెప్పి కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 1896 ఈ ఓపెన్ డే విడో హోమ్ ఇన్ పూనా. విడో హోమ్ ఇన్ పూనా. ముఖ్యంగా ఆ ఆడవాళ్లకు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత లైఫ్ మీద జర ఇంట్రెస్ట్ సృష్టించి వాళ్ళకు జాబ్స్ వచ్చేటట్టు చేసి అండ్ వాళ్ళు సెల్ఫ్ సపోర్టింగ్ గా తయారయ్యేటట్టుగా ఈ విడో హోమ్ ని 1896 లో పుణేలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీని ఈయన 1960 లో స్టార్ట్ చేశాడు. మరి ఇలా ఇండియాలో సోషల్ రిఫార్మ్ జనాల కోసం పోరాడినందుకు గాను ఈయనకు 1958 లో భారతరత్న అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం క్వశ్చన్ తప్పు ఉందండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇన్ కొలాబరేషన్ విత్ డేవిడ్ హేర్ అండ్ అలెగ్జాండర్ డఫ్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ హిందూ కాలేజ్ అట్ కోల్కతా. కోల్కతాలో హిందూ కాలేజ్ స్టార్ట్ అయింది కదా, మరి దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దగ్గరుండి అని చెప్పి అడుగుతున్నారు. మరి ఎవరు? రాజారాం మోహన్ రాయ్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, రాజారాం మోహన్ రాయ్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ అండ్ పైనర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, మరి 1817 లో ఇది మన గ్రూప్ 1 లో వచ్చినట్టుంది కదా దీని మీద క్వశ్చన్. ఎస్, 1817 లో అలెగ్జాండర్ డఫ్ అండ్ డేవిడ్ హేర్ సహాయంతో ఈయన హిందూ కాలేజ్ ని కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ రాజారాం. హూ వాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. 4 పేర్లు ఇచ్చాడు, చూద్దాం. జస్టిస్ రనాడే, ఎంజి రనాడే, బాలగంగాధర్ తిలక్, ఫిరోజ్ షా మెహతా, దయానంద సరస్వతి. ఫస్ట్ మనకు డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎప్పుడు ఏర్పాటైంది? 1884. డెక్కన్
ఎడ్యుకేషన్ సొసైటీ 1884లో ఏర్పాటు కావడం జరిగింది. మరి దీన్ని ఎవరెవరు ఫామ్ చేశారు? బాలగంగాధర్ తిలక్, అగార్కర్ అండ్ వికే చిప్లుంకర్, వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే రైట్. మరి ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు లేవు, ఉన్న పేరు ఒకటే, బాలగంగాధర్ తిలక్. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఓకే, స్వాతంత్ర సమరయోధుడు. రైట్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి నినదించింది ఈయనే అండి. మన భారతదేశ స్వాతంత్రం కోసం స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించింది ఇతని. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ 2018లో అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. కొలోనియల్ రూల్ టైంలో ఇండియాలో కొన్ని ఎడ్యుకేషన్ రూల్స్ పెట్టారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మరి ఇవి ఈ పేర్స్ ఇచ్చాడు, ఏ పేరు కరెక్టో ఏది తప్పో, సారీ ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. ఫస్ట్ వన్, సాంస్క్రిట్ కాలేజ్ అట్ బెనారస్, విలియం జోన్స్. ఇది కరెక్టా? తప్పు కదా. బెనారస్ ఆర్ వారణాసిలో సాంస్క్రిట్ కాలేజ్ ఎప్పుడు పెట్టారని చెప్పాను? 1791. ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ అండి? జొనాథన్ డంకన్. వారణాసి సాంస్క్రిట్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1791 బై జొనాథన్ డంకన్. సో ఇది తప్పు, ఇక్కడ రావాలి. కలకత్తా మదర్సా, విలియం జోన్స్. ఇది కరెక్టే కదా. కలకత్తా మదర్సా 1781లో విలియం జోన్స్ స్టార్ట్ చేసిండు. ఎస్ కరెక్ట్. No, wait a minute. This is not William Jones. So this is Warren Hastings. I was in the flow. స్టార్ట్ చేసింది వారెన్ హ్యాస్టింగ్స్ అండి. వారెన్ హ్యాస్టింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది కలకత్తా మదర్సా. ఎందుకోసం అని చెప్పాను? టు సప్లై క్వాలిఫైడ్ ఇండియన్స్ టు వర్క్ ఇన్ ద జుడిషియరీలో మీనియల్ వర్క్స్ ఉంటాయి కదా, వాటికి క్వాలిఫైడ్ ఇండియన్స్ కావాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫోర్ట్ విలియం కాలేజ్, ఆర్థర్ వెల్లెస్లీ. ఆ ఫోర్ట్ విలియం కాలేజ్ వార్ కరెక్ట్ అంటున్నాడు. మరి దీన్ని స్టార్ట్ చేసింది వెల్లెస్లీ అండి, బట్ ఆయన ఆర్థర్ వెల్లెస్లీ కాదు, ఆయన పేరు రిచర్డ్ చోలే వెల్లెస్లీ అంట. మనం జనరల్ గా వెల్లెస్లీ ఉంది కదా అని చెప్పి కరెక్ట్ అని పెట్టేసేస్తాం ఎగ్జామ్ లా, అదే ఇక్కడ తప్పు. ఓకే, సో ఇది సెకండ్ వన్ 100% మనకు కరెక్ట్ అని తెలుసు కాబట్టి మిస్టేక్ జరిగే అవకాశం లేదనుకోండి. ఆప్షన్స్ ప్రకారం 2 and 3 అనే ఆప్షన్ ఇవ్వలేదు కదా. ఎస్, సో మరి మన ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2. రైట్. Now coming on to the next question. Wellesley established the Fort William College at Calcutta because Wellesley Fort William College ని కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేసిండు. మరి దాని రీజన్ ఏంటి అని చెప్పి యూపీఎస్సీ 2020లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ చూద్దాం. He was asked by the board of directors at London to do so. He wanted to revive interest in Oriental learning in India. ఓరియంటల్ లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది వారెన్ హ్యాస్టింగ్స్ కి, వెల్లెస్లీకి కాదు. సో ఇది తప్పు. హీ వాంటెడ్ టు ప్రొవైడ్ విలియం కెరే అండ్ హిస్ అసోసియేట్ విత్ ఎంప్లాయ్మెంట్. హీ వాంటెడ్ టు ట్రైన్ బ్రిటిష్ సివిలియన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ ఇన్ ఇండియా. ఎస్, ఇది కూడా తప్పు. ఆన్సర్ ఇస్ డి అండి. ఎందుకోసము? టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు సివిల్ సర్వెంట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ ఇన్ ఇండియా. బ్రిటిష్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు వీళ్ళకి అర్థం కావాలి కదా. ఎస్, ఇక్కడ ఏం నడుస్తుంది, పరిస్థితులు ఎట్లుంటాయి, జనాలు ఎట్లుంటారు, ఇవన్నీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి వెల్లెస్లీ దీన్ని 1800లో ఫోర్ట్ విలియం కాలేజ్ ని కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎట్ ఫోర్ట్ విలియం. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ విజోరియస్లీ అడ్వకేటెడ్ ఫర్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి మదన్ మోహన్ మాలవ్య. అందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక భావనలు బాగా ఉన్న వాళ్ళే. సో ఎలిమినేషన్ కుదరదు, మనకు తెలిసి ఉండాలి. ఇండియన్ యూనివర్సిటీస్ లో అంటున్నాడు. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గా మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఈయనే. సో సర్వాపల్లి రాధాకృష్ణన్ గారు లాగా ఈయన కూడా ఇండియన్ ఎడ్యుకేషనలిస్ట్ అండి, who fought for the Indian independence movement. మరి ఆయన ఇండియన్ యూనివర్సిటీస్ లో రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఫైట్ చేయడం జరిగింది. సో దానికోసమే ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీని, దట్ ఈస్ బిహెచ్యు, ఇప్పుడు వారణాసిలో ఉంది కదా, బిహెచ్యుని 1916లో ఈయన ఓపెన్ చేయడం
జరిగింది. మరి దాని తర్వాత ఈయన చాలా ఏళ్ల పాటు దానికి వైస్ ఛాన్సలర్ గా కూడా ఉన్నాడు. మరి ఈయన ద ఇండియన్ యూనియన్ అనే ఒక పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ మదన్ మోహన్ మాలవ్య. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇదేంటో చూద్దాం. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, మ్యాచ్ చేయమంటున్నాడు. మరొకసారి చూద్దాం. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఫస్ట్ మెడికల్ కాలేజ్, ఫస్ట్ అగ్రికల్చరల్ కాలేజ్, ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియాలో 1854లో ఎస్టాబ్లిష్ అయింది. పెట్టినప్పుడు దాని పేరు థామస్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. తర్వాత దీన్నే యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ అని చెప్పి అన్నారు. ఇప్పుడు 2001 నుంచి దీన్ని ఐఐటి రూర్కీ అన్న పేరు నుంచి మనం పిలుస్తున్నాం. దీన్ని 1854లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎందుకు బేసిక్ కన్స్ట్రక్షన్ కి సివిల్ ఇంజనీర్ కావాలి కదా, ఎస్ అందుకోసమే ఇది. ఫస్ట్ మెడికల్ కాలేజ్ 1835లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? కలకత్తాలో, కలకత్తా మెడికల్ కాలేజ్. మరి అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్? విలియం బెంటిక్. ఫస్ట్ అగ్రికల్చరల్ కాలేజ్ ఎక్కడ? బీహార్లోని పూసాలో. ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీద ఉంది మన ఫస్ట్ ప్రెసిడెంట్. ఓకే, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అగ్రికల్చరల్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పర్ట్ అండి. ఆయన స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన వాటి మీద, ఇండస్ నది సంబంధించిన విషయాల మీద చాలా మంచి మంచి బుక్స్ రాశారు. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ 1849. ఓకే రైట్, ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ 1849 ఎక్కడ? ఇన్ కల్కత్తా. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? 3142 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. చూద్దాం ఏంటో. ఫస్ట్ అగ్రికల్చరల్ కాలేజ్ పూసా, బీహార్. ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ అగ్రికల్చరల్ కాలేజ్ 1904లో పూసాలో పెట్టారు, బీహార్లో అని చెప్పి. ఎస్, మరి ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? సారీ, వైస్రాయ్ కదా. 1904 అంటే లార్డ్ కర్జన్. నెక్స్ట్ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ, ఉత్తరాఖండ్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఏ ఇయర్ అని చెప్పాను? 1854. ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ పూణేలో ఎవరి టైంలో? ఎవరు దీని ఫౌండరు? డికే కార్వే. ఈయనకు తర్వాత 1958లో భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ బాంబే, ఇది తప్పండి. ఫస్ట్ యూనివర్సిటీ పూణేలో పెట్టిరు, ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ బాంబేలో పెట్టలే, కలకత్తాలో పెట్టిరు. ఓకే, 1849లో ఇందాక మాట్లాడుకున్నాం కదా. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక దిక్కు యూనివర్సిటీస్ ఇచ్చి వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ ఇచ్చాడు, చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా ఎప్పుడు? 1857లో 3 యూనివర్సిటీలు, కలకత్తా, బాంబే, మద్రాస్. రైట్, ఇంకా 2 లేవు కదా. రైట్, తర్వాత అలహాబాద్ యూనివర్సిటీ, ఇది 1887లో పెట్టారు. పాట్నా యూనివర్సిటీ 1917లో పెట్టారు. పంజాబ్ యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్ 1882లో పెట్టిరు. ఇక మరి మిగిలింది మన ఉస్మానియా యూనివర్సిటీ 1919 1918. ఓకే రైట్, సో ఆన్సర్ ఏమవుతుంది? 24135. ఓకే రైట్, 24135. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు, అందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు, చూద్దాం. ఆప్షన్ 1, in 1906 బరోడా స్టేట్ మేడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ టు ఆల్. కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అండి. బరోడా రాజులు ఇండియాలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద చాలా కృషి చేసిన రాజవంశీయులు. మరి వీళ్ళలో ఒక రాజే బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి స్కాలర్షిప్ లాంటివి ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. బరోడా కింగ్స్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సయాజీరావు గైక్వాడ్, ద కింగ్ ఆఫ్ బరోడా, గేవ్ ఎకనామిక్ అసిస్టెన్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫర్ హిస్ స్టడీస్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ యూఎస్ఏ. ఇందాక చెప్పాను కదా, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు, చూద్దాం. వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇది ఆల్రెడీ మనం వుడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, కానీ వుడ్స్ డిస్పాచ్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఒకసారి మనము వుడ్స్ డిస్పాచ్ దేనికోసం అనేది మనకు తెలుసు, కాకపోతే వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి, మరి ఆ రికమెండేషన్స్ కి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందా లేదా లాంటివి కూడా చూద్దాం. ఫస్ట్ వుడ్స్ డిస్పాచ్ ఎవరు తయారు చేశారు పాలసీని?
అంటే చార్ల్స్ వుడ్. ఎవరైనా అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క ప్రెసిడెంట్, లండన్ లో ఉండేవాడు. మరి ఆయన తయారు చేసిండు ఏ ఇయర్ లా? 1854 లో. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? డలౌజీ. రైట్. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్స్. ఏం రికమెండ్ చేసిండు అంటే బేసిక్ గా అయినా మెక్కౌలే చెప్పిన డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ఉంది కదా, దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీని రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి అని చెప్పి వుడ్స్ డిస్పాచ్ లో ఈయన చెప్పడం జరిగింది. హీ రికమెండెడ్ ద గవర్నమెంట్ టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఉమెన్స్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, సెక్యులర్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ని ఈయన ప్రమోట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వచ్చిన వాళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో చెప్పండి. ప్రైమరీ లెవెల్లో మాత్రము వర్నాకులర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు వాళ్ళకు తెలుగులో, తమిళ వాళ్ళకు తమిళ్లో అలా చెప్పండి అని చెప్పి ఈయన రికమెండ్ చేయడం జరిగింది. మరి ప్రైవేట్ ప్లేయర్స్ కు మొత్తం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టాలంటే కష్టం కదా. సో ప్రైవేట్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్, లేకపోతే లోకల్ మహారాజులు ఎవరన్నా పెట్టాలనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవ్వండి. సో దట్ అదొక ప్రోత్సాహకరంగా ఉండి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి వీళ్ళు రికమెండేషన్ చేయడం జరిగింది. అలాగే వుడ్స్ డిస్పాచ్ లో చార్ల్స్ వుడ్ హ్యాస్ రికమెండెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఎట్లా అయితే లండన్ యూనివర్సిటీ ఉందో ఆ ప్యాటర్న్ లో ఇండియాలో యూనివర్సిటీస్ పెట్టాలని చెప్పి ఈయన రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈయన ఇన్ని రికమెండేషన్స్ ఇచ్చిండు కదా, ఈ రికమెండేషన్స్ అమలు చేయడానికి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఎస్, మరి వాళ్ళ ఆధీనంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రావిన్స్ హెడ్ క్వార్టర్స్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని 1855 లో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే చార్ల్స్ వుడ్ చెప్పినట్టుగా 1857 లో 3 యూనివర్సిటీస్ ని స్టార్ట్ చేశారు. ఒకటి కలకత్తాలో, తర్వాత బాంబేలో, తర్వాత మద్రాస్ లో. ప్రయారిటీ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ కూడా అడిగారు ఎగ్జామ్ లా. కలకత్తా, బాంబే, మద్రాస్. దిస్ రిపోర్ట్ ఈస్ నోన్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. కరెక్టే కదా. మరి ఇన్ని విషయాలు జరిగినాయి, ఇన్ని రికమెండ్ చేసిన వాళ్ళు అన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మ్యాగ్నా కార్టా అవుతుందా లేదా? ఎస్, మన స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ రిపల్స్ రిజల్యూషన్ ఆఫ్ 1882 ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎస్, ఇది కూడా కరెక్ట్. మరి మన ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2 is the correct answer అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. వారణాసి సాంస్క్రిట్ కాలేజ్, జొనాథన్ డంకన్ అన్నాడు. కరెక్టేనా? ఎస్, జొనాథన్ డంకన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ కాలేజ్ ఇన్ వారణాసి. ఇన్ విచ్ ఇయర్? ఇన్ 1791. మరి కలకత్తా మదర్సా విలియం బెంటికా కాదు కదా. కలకత్తా మదర్సా 1781 వారెన్ హ్యాస్టింగ్స్. అలాగే ఫోర్ట్ విలియం కాలేజ్ వెలెస్లీ. ఇది కరెక్ట్ 1800 లో. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3 ఆర్ కరెక్ట్ కదా. సో ఆన్సర్ ఈస్ ఏ. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి అడుగుతున్నాడు. ప్రైమరీ ఎడ్యుకేషన్ టు లోకల్ బాడీస్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. ఓకే, 4 కమిటీలు ఇచ్చి ఆ కమిటీలు వీటిని చెప్పినాయా లేవా అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఆ కమిటీల గురించి మనకు తెలుసు కదా. హంటర్ కమిషన్ 1882. హంటర్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు గైస్? హంటర్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1882. మరి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్స్ ని లోకల్ బాడీస్ కి అప్పచెప్పండి అని ఉందా? ఎస్, ఉంది. ఆల్రెడీ వుడ్స్ డిస్పాచ్ రికమెండేషన్ ప్రకారము డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ విచ్ వాజ్ రికమెండెడ్ బై లార్డ్ మెకౌలే, దాన్ని ఆపేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తున్నారు కదా. ఎస్, మరి ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం ఎక్కడో పైన కూర్చొని ఊర్లో చెప్పాలంటే కుదరదు. సో లోకల్ బాడీస్ కి అప్పచెప్పండి అని చెప్పి హంటర్ కమిషన్ రికమెండేషన్ చేసింది. అది కరెక్టే. హర్తోగ్ కమిటీ ఎప్పుడు వచ్చింది? 1929 లో ఇర్విన్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు వచ్చింది. మరి వాళ్ళు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని ఎన్హాన్స్ చేయమని చెప్పిర్రా? ఎస్, చెప్పిర్రు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ని స్ట్రెంథెన్ చేయండి అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక రకంగా ఈ కమిటీ పేరు హర్తోగ్ కమిటీ ఆర్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అని కూడా చెప్తారు. సో మరి ఆ కమిటీ పేరు అది ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా చెప్తుంది కదా. ఎస్. నెక్స్ట్ సర్గెంట్ ప్లాన్ మరి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చెప్పిందా సర్గెంట్ ప్లాన్? ఎస్, చెప్పిందండి. సర్గెంట్ ప్లాన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని 3 years ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని అందించండి అని చెప్పి సర్గెంట్ ప్లాన్ 1944 లో లార్డ్ వేవల్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు.
మరి చెప్పింది. అలాగే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టమని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు చెప్పారు, టీచర్లు చెప్పారు, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ ముసలోళ్ళకు కూడా, అంటే ముసలోళ్ళకి కాదు పెద్దగా అయిన వాళ్ళకి, చిన్నప్పుడు చదువుకోకుండా పెద్ద అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చదువు చెప్పండి అని చెప్పి సర్గన్ ప్లాన్ లో సర్గన్ చెప్పడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. సాడ్లర్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ గురించి చెప్పింది సాడ్లర్ కమిషన్ కాదండి, వుడ్స్ డిస్పాచ్ లోనే చెప్పారు. మరి ఇక్కడ ఏం చెప్పిండు అంటే యూనివర్సిటీస్ కి ఆటోనమీ ఇవ్వండి అని చెప్పి చెప్పాడు సాడ్లర్. ఎప్పుడు 1917 నుంచి 1919 వరకు కమిటీ ఉండే. సో 1919 లో రికమెండేషన్స్ వచ్చినాయి. మరి 1919 లో చెప్పారు ఆటోనమీ ఇవ్వండి. అలాగే 3 year డిగ్రీ కోర్స్, ఇప్పుడు మన బిఎస్సి బీకామ్ 3 years కోర్సులు కదా, ఎస్ అప్పట్లో దీన్ని రికమెండ్ చేశారు. అప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది. మన ఆన్సర్ ఇస్ డి అండి. Now coming on to the next question. Which of the following was a commission appointed by British on university education? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సంబంధించిన కమిటీ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఏం కమిటీ అది? థామస్ రేలే కమిటీ కదా 1902 లో. దాని ఇండియాస్ యూనివర్సిటీస్ కమిషన్ అని చెప్పి అంటారని కూడా చెప్పాను కదా. ఎస్. మరి చార్ల్స్ వుడ్ చెప్పిన దాన్ని ఏమంటారు? మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటారు. మరి హంటర్ కమిషన్ ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. మరి హార్థ్రోప్ కమిషన్ ఏమంటారు అన్నాడు? కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. సో మన ఆన్సర్ ఏంటి? థామస్ రేలే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ జాకిర్ హుసేన్ కమిటీ రిపోర్ట్ ఈస్ నోన్ యాజ్. డాక్టర్ జాకిర్ హుసేన్ కమిటీ ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధేయన్ ప్రిన్సిపల్స్ కి అనుకూలంగా ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1937 లో. 1937 లో. మరి దీన్ని ఏమంటారు? వార్దా ప్లాన్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఇందులో గాంధేయన్ పద్ధతులు, గాంధేయన్ ఐడియాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉండే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్లకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ని నేర్పించండి అని చెప్పి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఐటీఐస్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న స్కిల్స్ యూనివర్సిటీ అదంతా కూడా ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఓకే, రైట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ని మదర్ టంగ్ లో చెప్పండి, అట్లా అవుతేనే జనాలకు ఈజీగా అర్థమవుతుంది. చిన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత హిందీ, 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయాలని కూడా ఈ రిపోర్ట్ లో జాకిర్ హుసేన్ మెన్షన్ చేశాడు. అలాగే ఇండియాలో ఫస్ట్ 7 years ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి కంపల్సరీ టు ఎవ్రీవన్ అండ్ ఫ్రీ టు ఎవ్రీవన్ అని చెప్పి ఈ రిపోర్ట్ లో జాకిర్ హుసేన్ కమిటీ వాళ్ళ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? వార్దా ప్లాన్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. రైట్. ఓరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిస్ట్ కాన్ఫ్లిక్ట్ వాజ్ రిలేటెడ్. ఆల్రెడీ క్లాస్ లో ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. ఈ గొడవ వల్లనే 20 ఏళ్ళు 1813 నుంచి 1835 వరకు 22 ఏళ్ళు దగ్గర రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఎడ్యుకేషన్ మీద. మరి దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించింది. లాస్ట్ కి లార్డ్ మెకౌలే ఉన్నాడు కదా, ఆయన దీన్ని ఫైనల్ గా కంక్లూడ్ చేసిండు. ఓకే, రైట్. సో ఇదండి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కొన్ని MCQs విచ్ ఐ బిలీవ్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ ద వీడియో, డూ షేర్ ద వీడియో, అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.